జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. అందరికీ నమస్కారం. మన దేశం భారతదేశం ప్రతిరోజు ఒక్కో అడుగు ముందుకు వేస్తూనే ఉంది. అది ఎకానమీ అయినా స్పోర్ట్స్ అయినా ఏ రంగంలో చూసినా సరే ఒక అద్భుతమైన ప్రగతి కనిపిస్తోంది. మరి ఈరోజు దేశం వేస్తున్న అలాంటి కొన్ని కీలకమైన అడుగుల గురించి వివరంగా తెలుసుకుందాం. చిన్న చిన్న అడుగులే గమ్యానికి చేరుస్తాయి, నిరంతరం నడుస్తూ ఉండాలి. ఈ మాట ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనం చూడబోయే ప్రతి విజయం, ప్రతి ఆవిష్కరణ ఒక చిన్న అడుగుతోనే మొదలైంది. మరి ఆ అడుగులన్నీ కలిసి దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తున్నాయో ఇప్పుడు చూసేద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా మన దేశ ఆర్థిక ప్రగతిని చూద్దాం. ఆ తర్వాత ఇన్నోవేషన్స్ అంటే సరికొత్త ఆవిష్కరణల ప్రపంచంలోకి వెళ్దాం. అక్కడ్నుంచి మన క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్ చేసుకుని మన సంస్కృతిని, పర్యావరణాన్ని ఎలా కాపాడుకుంటున్నామో చూసి చివరగా దేశ నాయకత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాల గురించి తెలుసుకుందాం. సరే, మరి మొదలుపెడదామా? ఫస్ట్ సెక్షన్, భారతదేశ ఆర్థిక ప్రగతి. మన దేశ ఎకానమీ ఎంత బలంగా ఉందో చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. 6.9%. ఈ నంబర్ చూడగానే ఇదేదో అంకె కదా అనిపించొచ్చు, కానీ ఇది మన దేశ ఆర్థిక ప్రగతికి ఒక అద్దం లాంటిది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన జీడీపీ ఈ స్థాయిలో వృద్ధి చెందబోతోంది. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిస్తున్న టైంలో మన దేశం ఇంత బలంగా ముందుకు వెళ్తోంది. ఓకే, ఇంకో అద్భుతమైన నంబర్ చూద్దాం. 47%. అవును, 47%. నీతి ఆయోగ్ ట్రేడ్ వాచ్ రిపోర్ట్ ప్రకారం మన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఇంత భారీగా పెరిగాయి. అంటే మన దేశంలో తయారైన ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రపంచవ్యాప్తంగా ఎంత డిమాండ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది మేక్ ఇన్ ఇండియాకు దక్కిన ఒక పెద్ద విజయం. ఇక ఇది చూడండి, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో దేశంలోనే మొట్టమొదటి పీఎం విశ్వకర్మ స్టోర్ మొదలైంది. అయితే ఇదేదో మామూలు స్టోర్ అనుకుంటే పొరపాటే. ఇది మన చేతివృత్తుల వాళ్లకు, కళాకారులకు ఒక పెద్ద భరోసా. పీఎం విశ్వకర్మ పథకం కింద ప్రభుత్వం వాళ్ల టాలెంట్ని గుర్తించి వాళ్లు తయారుచేసిన వస్తువులను నేరుగా ప్రజలకు చేరవేస్తోంది. సరే, ఎకనామీ గురించి చూశాం కదా, ఇప్పుడు టెక్నాలజీ వైపు వెళ్దాం. భారతదేశం ఇన్నోవేషన్లో కూడా ఎలా దూసుకుపోతుందో చూద్దాం. మన ఫ్యూచర్ను మార్చే కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు ఇవి. ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మన ఇండియన్ రైల్వేస్ పర్యావరణం కోసం ఒక పెద్ద విప్లవాత్మక అడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు హర్యానాలో ట్రయల్ స్టార్ట్ చేసింది. అంటే ఫ్యూచర్లో కాలుష్యం లేని ప్రయాణాలు మనం చూడబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మన సైనికులెంతో కఠినమైన పరిస్థితుల్లో ఉంటారు. వాళ్లకి మంచినీళ్లు దొరకడం కొన్నిసార్లు చాలా కష్టం. ఆ సమస్యకు డిఆర్డీఓ ఒక అద్భుతమైన పరిష్కారం కనుక్కుంది. దాని పేరే స్వాడేస్. ఈ చిన్న పరికరం సముద్రపు ఉప్పు నీటిని కేవలం కొద్ది నిమిషాల్లోనే తాగడానికి వీలైన స్వచ్ఛమైన నీరుగా మార్చేస్తుంది. ఇది నిజంగా ప్రాణాలను కాపాడే ఆవిష్కరణ కదా. ఇక ఇప్పుడు నేరుగా మైదానంలోకి వెళ్దాం. మన క్రీడాకారులు దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న కొన్ని సూపర్ విక్టరీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రైట్, ఇప్పుడు షూటింగ్ రేంజ్లో మనవాళ్లు అద్దరగొట్టారు. నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల డబుల్ ట్రాప్లో ఉత్తరప్రదేశ్కు చెందిన మొహమ్మద్ అసబ్, అలాగే మహిళల విభాగంలో రాజస్థాన్కు చెందిన అనుష్కా సింగ్ భాటి ఇద్దరూ ఛాంపియన్లుగా నిలిచారు. ఈ విజేతలకు మనందరి తరపున అభినందనలు. ఇది మామూలు విజయం కాదు, ఒక చారిత్రాత్మక విజయం. జమ్మూ అండ్ కశ్మీర్ అండర్-16 క్రికెట్ జట్టు తమ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మక విజయ్ మర్చెంట్ ట్రోఫీని గెలుచుకుంది. ఇది ఆ ప్రాంతంలోని యంగ్ టాలెంట్కు ఎంత పెద్ద ఇన్స్పిరేషనో కదా. మరి స్క్వాష్ సంగతేంటి? మన దేశంలో స్క్వాష్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మనకొక యంగ్ స్టార్ రూపంలో దొరికింది. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ అమ్మాయి, అనాహత్ సింగ్. ఈమె ప్రతిష్టాత్మక బ్రిటిష్ జూనియర్ ఓపెన్ అండర్-19 ఫైనల్స్కు చేరుకుని ఒక సంచలనం సృష్టించింది. ఇది మన దేశ స్క్వాష్ భవిష్యత్తు ఎంత బ్రైట్గా ఉందో చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ చాలు. అంటే రేపటి ఛాంపియన్లు తయారయ్యేది ఇక్కడే కదా. 69వ జాతీయ పాఠశాల క్రీడలు పంజాబ్లోని లూధియానాలో చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి.
ఇక్కడ నుండే మనకు ఫ్యూచర్ స్టార్స్ దొరుకుతారు. సరే, ఇప్పటిదాకా మనం ఎకానమీ, టెక్నాలజీ, స్పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ప్రగతి అంటే ఇవి మాత్రమేనా? కాదు కదా. మన సంస్కృతిని, మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి ఆ దిశగా ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. సూరజ్కుండ్ మేళాలో థీమ్ స్టేట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఏటా 1 లేదా 2 రాష్ట్రాల్ని సెలెక్ట్ చేసి వాటి కల్చర్, ఆర్ట్స్ వాటన్నిటినీ స్పెషల్గా ప్రదర్శిస్తారు. ఈ ఏడాది జరిగే 39వ మేళాలో ఆ గౌరవం ఉత్తరప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలకు దక్కింది. మనకు తెలియని అద్భుతాలో మన ప్రకృతిలో ఇంకా ఎన్నో ఉన్నాయనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మిజోరంలో సైంటిస్టులు కాలామారియా మిజోరామెన్సిస్ అనే సరికొత్త పాము జాతిని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ మన దేశ జీవ వైవిధ్యం ఎంత గొప్పదో మళ్లీ గుర్తుచేస్తోంది. అలాగే పర్యావరణ పరిరక్షణలో మరో ముఖ్యమైన విషయం జ్ఞానగంగా వన్యప్రాణుల అభయారణ్యం. ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలో. ఇలాంటి అభయారణ్యాలు మన ప్రకృతిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. సరే, ఇవన్నీ జరగాలంటే వీటన్నిటి వెనుక పటిష్టమైన పాలన, సరైన నాయకత్వం ఉండాలి కదా. సో ఆ దిశగా జరిగిన కొన్ని కీలక విషయాలను కూడా ఇప్పుడు క్విక్గా చూసేద్దాం. 2 ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, మన డిజిటల్ పేమెంట్స్కి సంబంధించిన పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డ్ మొదటిసారి సమావేశమైంది. దీనికి సంజయ్ మల్హోత్రా అధ్యక్షత వహించారు. ఇక రెండోది, న్యాయ వ్యవస్థలో జస్టిస్ ఏ మొహమ్మద్ ముస్తాక్ సిక్కిం హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశం కేవలం తన గురించి మాత్రమే కాదు, తన పొరుగుదేశాల గురించి కూడా ఆలోచిస్తోంది. దానికి ఉదాహరణే ఈ కార్యక్రమం. మన పొరుగున ఉన్న బిమ్స్టెక్ దేశాల డాక్టర్లకు క్యాన్సర్ ట్రీట్మెంట్లో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తోంది. ఈ గొప్ప కార్యక్రమం యొక్క 2వ దశ ఇప్పుడు మన విశాఖపట్నంలో మొదలైంది. సో చూశారు కదా, ఈరోజు మనం ఏం గమనించాం? ఒకవైపు మన ఎకానమీ బలంగా దూసుకెళ్తోంది, మరోవైపు కొత్త కొత్త ఆవిష్కరణలొస్తున్నాయి. మన క్రీడాకారులు ప్రపంచస్థాయిలో విజయాలు సాధిస్తున్నారు. అలాగే మన సంస్కృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా అన్ని రంగాల్లోనూ ప్రగతి స్పష్టంగా కనిపిస్తోంది. మనం మొదట్లో అనుకున్నట్టు చిన్న చిన్న అడుగులే పెద్ద గమ్యానికి దారితీస్తాయి. మరిప్పుడు మనం చూసిన ఈ అడుగులన్నిట్లో ఏది మన దేశ భవిష్యత్తుకు అతిపెద్ద మార్పును తీసుకువస్తోందనిపిస్తోంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.